రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరంలో గాల్లోనే విమానం చక్కలు కొట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎయిర్పోర్ట్ వద్ద దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఇక దీని ప్రభావం వల్ల రన్వే కనిపించడం లేదు. దీంతో ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ కాలేదు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్. ఎస్ బ్రాహ్మణి, కృష్ణా జిల్లా గన్నవరం లో ఈరోజు పెద్ద ఎత్తున మంచు రావడంతో అక్కడ కొంతవరకు రన్వే పైన విమానం రాకపోకలు కొంత ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. దట్టమైన మంచు పొగలు రావడంతో ఢిల్లీ నుండి విజయవాడ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం సుమారుగా ఇప్పటికే 40 నిమిషాల పైచిలకు ఇప్పుడు గాలిలోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అయితే అధికారులు అయితే చెప్తున్నారు మరికొద్దిసేపట్లో ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అనేది కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన విమానంలో ఉన్న ప్రయాణికుల మధ్యకి కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి సుమారుగా 40 నిమిషాల నుండి ఇప్పటికే 5-6 సార్లు గాలిలోనే చక్కర్లు కొట్టడం, సుమారు మనం మ్యాప్ లో కూడా చూసుకుంటే నందిగామ, కంచిచర్ల, విజయవాడ ఈ రూట్ లో ఇప్పటికే 4 సార్లు చక్కర్లు కొట్టడంతో కొంత ప్రయాణికుల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమైంది. అయితే మరి కొంత సమయం పడుతుంది, ఆ తర్వాత అయితే ల్యాండింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అయితే ఇప్పటికే విమాన శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే యాకూబ్ చెప్పండి, అంటే ఫ్లైట్ గాలోనే చక్కలు కొట్టడం కేవలం పొగమంచు కారణంగా లేకుంటే ఇతరత్ర ఏదైనా కారణాలు ఉన్నాయా? ఖచ్చితంగా పొగమంచు కారణంగా, అంటే గత కొద్ది రోజుల నుంచి ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని కూడా ఇప్పటికే చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే పొగమంచు కారణంగా ల్యాండింగ్ విషయంలో అక్కడ కింద దిగే సమయంలో అక్కడున్న వాళ్ళకి వ్యూ కనపడదని ఇప్పటికే విమాన శాఖ సంబంధించిన అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇంకొంతసేపు అయిన తర్వాత ఈ పొగమంచు ఉండదు, ఆ తర్వాత ల్యాండింగ్ ఫ్రీగా అవుతుంది, ఇబ్బంది ఏమీ లేదు అనేది కూడా ఇప్పటికైతే తెలుస్తుంది. అయితే ఎక్కువగా అంటే గత వారం రోజుల కన్నా ఈ రోజు కొంత ఎక్కువగా పొగమంచు రావడంతోనే ఈ సమస్య వెలువడింది అనేది కూడా వాళ్ళు స్పష్టమైతే చేశారు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.